బరువు అనుకుంటే బరువు, సులువు అనుకుంటే సులువు, బ్రతుకెలా ఉండాలో నువ్వే తేల్చుకో. హాయ్ హలో, దిస్ ఇస్ వెంకట్. ఆవుని పవిత్రంగా చూసే దేశం ఉంది. ఆవుని పూజిస్తాం, ఆవుని గౌరవిస్తాం, ఆవుకి పసుపు రాస్తాం. కానీ ఇప్పుడు ఈ ఆవులకి ఏమవుతుందో నాకు తెలియట్లేదు. ఏదో జరిగింది. ఒంటి నిండా ఉపయోగించేంత మచ్చలతో తన శరీరంతో తానే ఇబ్బంది పడుతూ మేత తినడం కూడా ఆపి, ఇదే రకంగా 4-5 ఆవులు చూశాను నేను. ఎవరైనా పశువైద్యులు కానీ లేకపోతే స్వచ్ఛంద సంస్థలు కానీ స్పందించి వీటికి వైద్యం చేయిస్తారని ఆశిస్తున్నాను. నా వీడియోని షేర్, సబ్స్క్రైబ్, లైక్ కొట్టి ఈ వీడియో ఏదైనా స్వచ్ఛంద సంస్థకి కానీ పశు వైద్యుల దగ్గరికి కానీ వెళ్ళే వరకు షేర్ చేయండి. అంతేకాదు, ఈరోజు మన ఆవు పరిస్థితి ఎలా అయిపోయిందంటే, డస్ట్బిన్లో పాలిథిన్ కవర్ల కోసం, దాంట్లో ఉండే ఆహారం కోసం వెతుక్కుంటూ తన ఆహారపు అలవాట్లనే మార్చుకుందా అనిపిస్తుంది. పచ్చటి పొలాల్లో పచ్చగడ్డిని తింటూ హాయిగా జీవించే జీవులు మనం తిని వదిలేసిన ఎంగిల ఆకుల కోసం, పాలిథిన్ కవర్ల కోసం ఎదురు చూస్తూ పాలిథిన్ కవర్లే తింటూ తన జీవనాన్ని గడుపుతున్నాయి. ఈ పరిస్థితి మీద మనం పోరాడలేమా? ఆ మూగజీవాల కోసం ఒక్క క్షణం ఆలోచించలేమా? వాటి కోసం మనవంతు సాయం చేయలేమా? ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. ఏ సంస్థకి ఈ మూగజీవుల పట్ల కనికరం లేదా? స్వచ్ఛంద సంస్థల యొక్క చేసే సహకారాలు ఈ జీవుల దాకా అందట్లేదా? ప్రభుత్వాలు కూడా స్పందించాలి కదా. ఆవును పూజిద్దామా? ఆవును నాశనం చేసుకుందామా? గోమాత బాగుంటే పాడి పంటలు అన్నీ బాగుంటాయనేవారు. కానీ ఈరోజు ఈ గోమాత పరిస్థితి చూస్తే నా కడుపే దహించిపోతుంది. నా వంతు సాయం నేను చేయలేనా? దయచేసి నా ఈ వీడియోని ఏదైనా స్వచ్ఛంద సంస్థ దాకా చేరేటట్టు చేసి, రోడ్లపై యాక్సిడెంట్లతో పడి ఉన్న ఈ మూగజీవాలను చూస్తుంటే ఒక్కొక్కసారి నా ప్రాణం దహించిపోతుంది. దీనికోసం మన వంతు సాయం ఏదన్నా చేద్దామా? మన గోసంపదని మనం కాపాడుకుందామా? పూజలు పునస్కారాలు చేసేది కేవలం గొప్పల కోసమేనా?